ఇంటి బంగారం మూవీ వరల్డ్ వైడ్ గా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో 13.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నాలుగో రోజుకి వచ్చేసరికి మొదటి వర్కింగ్ డే అవడంతో కానీ చాలా బాగా హోల్డ్ చేసింది. కొన్ని సెంటర్లు అయితే డే 1 రేంజ్ లోనే హోల్డ్ చేసింది. తెలుగు స్టేట్స్ లో 1 కోటి షేర్ మార్క్ దాటేస్తూ 1.77 కోట్ల షేర్ మార్క్ అయితే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 2.67 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది. 5.65 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటింది మూవీ అన్నమాట. ఇయర్ రిలీజ్ అయిన టైర్ 2 హీరోస్ డే 1 కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది డే 4. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసి 10 కోట్ల పైన ప్రాఫిట్స్ మార్క్ తెచ్చింది నాలుగో రోజు వచ్చిన కలెక్షన్స్తో. దీంతో 45 కోట్ల గ్రాస్ మార్క్ని నాలుగో రోజు వచ్చిన కలెక్షన్స్తో దాటేసింది. ఓవర్సీస్లో అయితే $2 మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తుంది. ఈ వీకెండ్ అయ్యేలోపు 60 కోట్ల మార్క్ టచ్ చేసేలా కనిపిస్తుంది. ఫైనల్లోనూ 75 కోట్ల మార్క్ ఆ ఫైనల్ కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ డేకే మూవీ బ్రేక్ ఈవెన్ అవడంతో సెకండ్ డే నుంచి అన్ని ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటర్స్కి. ఇంకా ఏరియాల వారిగా 4 రోజుల కలెక్షన్లు గమనిస్తే నైజాంలో 6.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్లో 10 కోట్ల మార్క్ టచ్ అవుతుందో లేదో చూడాలి. ఇంకా మొత్తం ఆంధ్రలో 5.10 కోట్ల షేర్ మార్క్ అయితే దాటింది. తమిళనాడులో 1.05 కోట్ల షేర్ మార్క్ కలెక్ట్ చేస్తూ పెద్ద మూవీ కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది తమిళ్లో. ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.70 కోట్ల షేర్ మార్క్ అయితే దాటింది. ఓవర్సీస్లో 7.10 కోట్ల షేర్ మార్క్ కలెక్ట్ చేస్తూ 2 మిలియన్ మార్క్ వైపు అయితే పరిగెడుతుంది. దీంతో వరల్డ్ వైడ్గా 4 రోజులకి 22.30 కోట్ల షేర్ని 45.15 కోట్ల గ్రాస్ మార్క్ అయితే కలెక్ట్ చేసింది. ఈ వీక్ నోటబుల్ రిలీజెస్ ఏం లేవు. సో జూలై దాకా మా ఇంటి బంగారం మూవీ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ అయితే ఉంటుంది. ఫైనల్ రౌండ్లో ఎంత కలెక్ట్ చేసిందంటారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ టీమ్ మూవీమెంట్. బై బాయ్.